బాబాయ్ హోటల్లో బాబాయ్ కోపం వచ్చి బోళ్ళు ఎత్తేస్తాను. ఇది ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అన్నట్టు. కావాలంటే మీరు వినొచ్చు కూడా. అగో సో వెల్కమ్. ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండోది మందమరి సినిమా, 2 ఛానళ్ళు. ఇకపోతే ఈరోజు ఏమేమి జరిగిందంటే, కామనే యథావిధిగా చేసిన నా పని నేను చేసుకున్నా. ఎక్కువ యూట్యూబ్లో వర్క్ ఎక్కువ చేయలేకపోయాను. ఎందుకంటే చేస్తా అంటేనే మధ్యలో ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేశాను. మంచిర్యాలలో ఉంటాడు, వెంకటేష్ అన్న. ఆ అన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అన్నతో కొంచెం మాట్లాడి, అన్న మరి వర్క్ మీద ఉన్నా, నేను మళ్ళీ చేస్తా అని చెప్పేసిన. సరే అన్నాడు అన్న. ఆ తర్వాత ఇంకో కొన్ని చేసుకోగానే ఒక ఈ సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా, వీటి మీద ఒక టాపిక్ మాట్లాడాలని నేను దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ప్రశాంతంగా సైలెన్స్ ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఏ విధంగా డిస్టర్బెన్స్ ఉందో అక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. పోయి ఆడ వీడియో తీసుకున్నా, మంచిగా మాట్లాడినా. ఆ వీడియో కూడా నేను కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కూడా అయింది. చూడండి నేను ఏ విధంగా ఈ సర్పంచ్ ఎన్నికల కోసం ఒక సర్పంచ్ని ఎన్నుకోవడంలో మన బాధ్యత ఎంత ఉందో మీ అందరికీ తెలవాలని నేను మాట్లాడినది. ఓకే, మధ్యాహ్నం కాగానే పోయినా, చక్కగా పోయి పెట్రోల్ బంక్ పోయినా, దొరల బంగ్లా గారు. ఆ పెట్రోల్ పట్టుకొని వచ్చేసి లీటరు, అర లీటరు 50 రూపాయలది ఇవి మొత్తం నింపుకొని ఆడ పక్క పెట్టేసి అప్పుడు ఇక మళ్ళా నా వర్క్ కానీ, యూట్యూబ్ వర్క్ కానీ, పాన్ షాపు, ఈ వర్క్ కానీ అన్నీ చేసుకుంటూ ఉన్నా. కాకపోతే ఇలా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, పేపర్కి వచ్చింది ఏంటంటే, ఇక్కడ దగ్గరలో ఉన్న మందవారికి దగ్గరలో ఉన్న నాయన పెద్ద లారీ చూసినా ఎట్లా సౌండ్ అవుతుంది, జోరైన సౌండ్ అవుతుంది, ఇలా మస్తు సౌండ్ అవుతుంది అన్న. ఆ ఊళ్ళో ఒక గొడవ, అన్నదమ్ముల గొడవ వలన, ఆస్తిపాస్తులు మరి ఏంటిదో కానీ గొడవ వలన క్షణికావేశంలో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఒక అతను చనిపోవడం కూడా జరిగింది. ఇది ఎంత ఏందన్నా, ఒకటే వస్తాను. నన్ను కనీసం మా ప్రేక్షకులతో మాట్లాడకుండా ఎత్తానే అవి ఎప్పుడు బిజీ ఉంటానని. సరే, ఇది ఎంతవరకు క్షణికా విషయంలో కొట్టుకోవడం వల్ల ఒక అతను చనిపోయింది. ఏమిటిగా నచ్చింది అది? దేనికి చెప్పు? నాది ఏది నీది కాదురా రే, రే తెలుసుకోరా రే, ఏది నీది కాదురా, ఇది నాది, ఆ భూమి నాది, ఈ పైసలు నాయి, ఆ బిల్డింగ్లు నాయి, ఏది లేదురా నాయన జీవితంలో. ముందు అది గ్రహించుకో. నీ జీవితము భగవంతుని ధ్యానంలో బతుకు సరిపోతుంది. నీకు ఏది చేస్తాం కాదు. కరెక్ట్ టైంకు నీకు ఆకలితో చూసినావా, ఆ బువ్వ నీకు ఎదుగుతుంది. దూపైనప్పుడు నీళ్ళు అవుతా చూసినావా, ఆ నీళ్ళే నీకు ఎందుతాయి. ఏది కూడా నీది కాదు. వాటి కోసము, పనికి మాలిన వాటి కోసము మీరు కొట్టుకోకుర్రా, సావకుర్రా. అది ఇప్పుడు ఏమైంది, కొట్లాడుకొని చచ్చిపోయింది. భూమి జాగో పొలం ఆనే ఉన్నది, నువ్వు పోయి జైల్లో పడదు. ఏమిటికి వచ్చింది? ఏమిటికి వచ్చిందా? చాలా బాధ. ఏందా నాకు ఇంత ఘోరం ఉంటుందా అని. నాది ఈడ ఊర్లో పక్క పోటీ పల్లెటూరులో ఏమో అన్న, అదే తెలియదు, నాకు అంత ఐడియా లేదు.
ఈ ఆస్తు గొడవలో ఏం గొడవలో ఇప్పుడు ఏమిటికి వచ్చింది. ఆయన కొంత చచ్చిపోయా, ఈయన పోయి జైలుకు పోయా. ఇంత కూడా అర్థం చేసుకోరు. ఇలాంటివి చేయకండి మీరు. అరే ఉన్న దాంట్లో ఎంతో కొంత పంచుకొని కొంచెం అటు పోతే ఏమవుతుంది, పోనీ అని వదిలిపెట్టు. అంత నాకే కావాలి నాకే కావాలి నాకే కావాలి ఏం మీద పెట్టుకుంటారు. ఈ కాలము మారలే, ప్రకృతి మారలేదు, దాని పైన అది కరెక్ట్ చేస్తాను. మధ్యలో నడిమిట్లు వచ్చిన ఈ మనిషి మారుతాడు. అంత నాశన కాలానికి ఇదంతా జరుగుతుంది. పోతుందా నువ్వు బస్సు లోపలికి, నువ్వు వెళ్ళు. ఈ విధంగా జరుగుతుంది. నేను నమ్మేది ఒక్కటే, ఏంటంటే టైంకు మనం తినే ఆహారం, తాగే మంచినీళ్ళు, వాడు నిద్ర వచ్చినప్పుడు ఆ నిద్ర, ఇవి మాత్రమే శాశ్వతం. ఇంకెవి కూడా శాశ్వతం కాదు. నీతోటి ఏది రాదు. ఒక్కటి వస్తుంది, మంచి పేరు. నువ్వు భూమి మీదకి వచ్చి నువ్వు ఏం సంపాదించుకున్నావు అంటే ఒక మంచి పేరుని సంపాదించుకో. నీ జీవితాంతం అది నీకు తోడు ఉంటుంది. నువ్వు చచ్చిపోయినా కూడా నువ్వు బతికున్నట్టే. ఆ మంచి పేరు ఒక్కటే శాశ్వతం, ఇంకేది కూడా శాశ్వతం కాదు. వీటి కోసము మీరు ఆరాట పడకండి. ఇలాంటి ఎన్నిక విషయంలో ఒకరినొకరు చంపుకోవడము, కొట్లాడుకోవడము, బంధాలకు దూరం అవడము ఇలాంటివి చేయకండి. ఇదే నేను ఈరోజు చెప్పే మీకు మాట. నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని. వినండి నా మాట. నాకు ఎంతో అనుభవంతో నేను ప్రతి ఒక్క మాట చెప్తా. చాలా అనుభవం ఉంది నాకు, అందుకనే ఈ మాటలన్నీ వస్తాయి. ప్రశాంతత నేర్చుకోరు. ఫస్ట్ ఏ విధంగా ఉండాలి, అనవసరంగా బీపీలు షుగర్లు తెచ్చుకోకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. నీ తోటి మిత్రుడు నిన్ను తిట్టినా నువ్వు సహనంగానే ఉండు. నీ తోటి మిత్రుడు నిన్ను అవమానించినా నువ్వు సంతోషంగానే ఫీల్గా. ఎందుకు తెలుసా, పైన దేవుడు ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చూస్తాడు. అందుకని మీరు ఆవేశపడకుండా ప్రశాంతంగా జీవించడానికి తగు మార్గాన్ని ఎంచుకోరు. అంతే ఇవాళ. రైట్. మళ్ళా రేపు వెళ్దాం. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నా జీవితంలో జరిగిన కథ అనే ఒక, దీన్ని ఏమంటారు నాకు తెలియదు కానీ ప్రతిరోజు వస్తుంది అన్నట్టు, ఒక ఎపిసోడ్ టైపు. ఈరోజు ఏం జరిగింది, రేపు ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుంది, ఇలా మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ ప్రోగ్రామ్ను పెట్టిన. ఇది ప్రతిరోజు రాత్రి 10కి వస్తుంది. మీరు మాత్రం మంచిగా ఫాలో అయ్యి చక్కగా చూసి మంచిగా కామెంట్ రాసి లైకులు కొట్టి షేర్ చేసి ఇంకేమైనా అయితే చేయండి. ఓకేనా? మళ్ళా నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. చూడండి, చూస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్. వావ్, ఫాలో అవ్వండి. మంచిగా టైంపాస్ చేసుకుందాం, ఎంజాయ్.